తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో యువత పోరు పోస్టర్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు ఈ ధర్నాలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు చెల్లుబోయిన. ఇక ఫీజు రియంబర్స్మెంట్ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారీతనంతో రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన ఉండాలి. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడానికి అబద్ధాలు చెప్తారు, చేపట్టిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తారు. అధికారం చేపట్టడానికి అబద్ధాలు చెప్తారు, అవి ప్రూవ్ అవుతున్నాయి. చేపట్టిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తున్నారు, అది కూడా ప్రూవ్ అవుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అచేతనంగా మిగిలిపోద్ది అనేటువంటి భయం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో యువత కోసం చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలని, వారి తండ్రి గారి లెగసీ, ఆయన యువతకి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటిది నిర్మూలింపబడాలంటే యువత చైతన్యం కావాలి. యువతకు కావలసినటువంటి విద్యను అందించాలి. విద్య మాత్రమే పేదవాడి చేతిలో ప్రధాన ఆయుధం పేదరికాన్ని జయించటానికి అని తెలిసినటువంటి వ్యక్తి.